హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి డెజర్ట్ రెసిపీ చూపిస్తాను. ఎప్పుడు ఫుడ్ వీడియోస్ అలాగే స్వీట్ రెసిపీస్ చూపించాను కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొత్తగా డెజర్ట్ ఐటెంని చూపించబోతున్నా. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు, చాలా సింపుల్ స్టెప్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు కానీ, సింపుల్గా ఏమైనా పార్టీస్ అప్పుడు కానీ, లేదా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎప్పుడైనా స్పెషల్గా ఇలా డెజర్ట్ చేసి పెట్టండి. మీరు ఒక మంచి డెజర్ట్ రెసిపీని నేర్చుకున్నట్లు ఉంటుంది, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ డెజర్ట్ని రెడీ చేసుకోవడానికి ఓవెన్ కానీ గ్యాస్ ఇటువంటివి ఏమీ అవసరం లేకుండా ఈ డెజర్ట్ని తయారు చేసుకోవచ్చు. జస్ట్ 3-4 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ స్టెప్స్తో ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే విపింగ్ క్రీమ్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు రెడీమేడ్ విపింగ్ క్రీమ్ తీసుకున్నాను. మార్కెట్లో విపింగ్ క్రీమే కాకుండా పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు అందుబాటులో ఉన్నదాన్ని తీసుకొని విపింగ్ క్రీమ్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని హ్యాండ్ మిక్సర్తో ఈ క్రీమ్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, మనకు కావాల్సినంత స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ క్రీమ్ని బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా హ్యాండ్ మిక్సర్ లేకపోతే విస్కర్తో అయినా ఒక 1/2 అవర్ పాటు మిక్స్ చేస్తూ ఉంటే క్రీమ్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫుల్గా 1 టేబుల్ స్పూన్ దాకా న్యూటెల్లా క్రీమ్ని వేస్తున్నాను, కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కోసం. అలాగే ఈ క్రీమ్ వైట్గా కాకుండా లైట్గా చాక్లెట్ కలర్ లాగా వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత విపింగ్ క్రీమ్ అనేది లూజ్గా కాకుండా ఇలా పైకి ఎత్తామంటే కింద పడకుండా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా విపింగ్ క్రీమ్ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు మనం డెజర్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్న బాక్స్ తీసుకున్నాను. అందరి దగ్గర మోస్ట్లీ ఇటువంటి బాక్సులు ఉంటాయని దీంట్లో చూపిస్తున్నా. లేదంటే ఇటువంటి షేప్లోనే సెరామిక్ కానీ స్టీల్ కానీ లేదా బ్రెడ్ ప్రిపేర్ చేసుకునే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర ఇటువంటి బాక్సులు ఉంటాయని దీంట్లో చేసి చూపిస్తున్నా. ఫస్ట్ బాక్స్లో ఒక 2 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని బాక్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న విపింగ్ క్రీమ్ని 1 లేయర్గా ఇందులో అప్లై చేయాలి. బాక్స్ అంతా కూడా ఇలానే నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వేపర్స్ని అరేంజ్ చేసుకోవాలి. వీటిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఫ్లేవర్స్ని అంటే పైనాపిల్ కానీ స్ట్రాబెర్రీ, చాక్లెట్ ఇలా తీసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇలా చిన్న వేపర్సే కాకుండా పెద్దవి కూడా దొరుకుతాయి, అవైనా తీసుకొని ఇలానే అరేంజ్ చేసుకోండి. మనం చేసుకునే డెజర్ట్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో వీటిని కూడా ఇలా 1 లేయర్గా ఇలా 1 by 1 అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ వేపర్స్ పైన మళ్ళీ మనం సెకండ్ లేయర్గా విపింగ్ క్రీమ్ని వేసి స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ ఈ క్రీమ్ పైన ఈ వేపర్స్ని అరేంజ్ చేసుకోవాలి. నేను 3 ఫ్లేవర్స్తో ఉన్న వేపర్స్ని తీసుకొని డెజర్ట్ని ప్రిపేర్ చేస్తున్నా. మీరు ఇలా కాకపోయినా ఒకే ఫ్లేవర్తో అంటే పైనాపిల్ కానీ స్ట్రాబెర్రీ, చాక్లెట్ ఇలా మీకు నచ్చిన ఒకే ఫ్లేవర్ తీసుకొని డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇంకో లేయర్గా విపింగ్ క్రీమ్ని వేసి ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం వేసిన విపింగ్ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది. అలాగే డెజర్ట్ని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 3 అవర్స్ తర్వాత వేపర్ డెజర్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు సైడ్లో క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేయండి. అలాగే మొత్తం విపింగ్ క్రీమ్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఇప్పుడు మనం డెజర్ట్ని డెకరేట్ చేసుకుందాం. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న క్రీమ్ని తీసుకొని ఇలా డెకరేట్ చేస్తున్నా. లేదంటే దీని ప్లేస్లో మీరు చాక్లెట్ సిరప్ అయినా వేసుకోండి. ఇలా వేసుకున్నామంటే చూడటానికి బాగుంటుంది, అలాగే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీనిపైన చాకో బీన్స్ వేస్తున్నాను. ఇవైతే పిల్లలకి కూడా చాలా ఇష్టం కదా. ఇలానే కాకుండా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. అలాగే షుగర్ బాల్స్ని కూడా తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నా. నేను ఇవి రెయిన్బో కలర్స్లో తీసుకున్నాను. ఒకే కలర్ అయినా తీసుకొని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా వెరీ టేస్టీ అయిన వేపర్ డెజర్ట్ రెసిపీ రెడీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గ్యాస్ కానీ ఓవెన్ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా.
మీరు కూడా ఈ డెజర్ట్ రెసిపీని ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డెజర్ట్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.